యాకోబు 5వ అధ్యాయం చూద్దాం. ఇదిగో ధనవంతులారా, వెంటనే చెబుతున్నాడు చూడు, ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చే ఉపద్రవముల గురించి ప్రలాపించి ఏడుగుడి. ఎన్ని ఉపద్రవాలు వస్తాయి, ఎంతమందిని పోగొట్టుకోగలసి వస్తుంది, ఎన్ని చెడు వస్తుంది. అవన్నీ దాచిపెట్టుకొని ఇవ్వవలసిన వారికి ఇవ్వకుండా, ఖర్చు చేయవలసింది చేయకుండా, చాలా చర్చిస్ ఏం చేయాలి అంటే, చాలా అభివృద్ధి చెందిన చర్చిలు కూడా దేవుడి కోసం హెచ్చించడం లేదు. మేము పనిచేసిన చర్చిలో వాళ్ళు అటే ఫాలో అవుతున్నారు. ఈ ఉమెన్స్ రిట్రీట్ 1986లో ఫస్ట్ మేము డౌన్లో ఓపెన్ చేసాం. ఈ రిట్రీట్ 86లో ఓపెన్ చేయబడింది. డిస్ట్రిక్ట్ అందరిని పిలిచి మీటింగ్ పెట్టేది. వాళ్ళు ఎప్పుడు డబ్బులు తీసుకోరు, రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదు, డబ్బులు ఉండవు. అట్లా బిగిన్ చేశాం దాన్ని. ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన ఇంటికి వెళ్ళటం, ఆ స్త్రీనిగా వెళ్ళిపోయిన దాకా స్త్రీల సమాజం వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, వారికి భోజనాలు పెట్టడం. ఇప్పుడు సమాధుల మీద బోరుగులు ఏరుకొని తింటుంటేట, వాళ్ళు ఏడుస్తూ ఉంటే సమాధులకు డబ్బులు తీసుకుంటేట, బొరుగులు ఏరుకొని తింటేట. మనం తీసుకొని మనకు నెలకి కడుతున్న డబ్బులన్నీ కూడా మనం తినడానికి కాదు కదా, వాళ్ళ క్షేమానికి వాడాలా, చర్చి మహిమ కొరకు వాడాలా, సువార్త కొరకు వాడాలా, కాపర్ల కొరకు వాడాలా. అవి మన కోసం కాదు వచ్చాయి, వాటిని విభజించి పనిచేయాలి. ఇప్పటికంటే పనిచేస్తున్నాయి అన్ని చర్చిలు. రేపు 5-6 తేదీల్లో నంద్యాలలో ఉంటున్నా. మీరు వేసిన విత్తనాలన్నీ మేము పెద్ద చేసినామన్నాడు ఒక ఆయన. మీరు చిన్న చర్చిలు కడితే మేము కోట చర్చి కట్టాం చూడండి అంటున్నారు. చాలా సంతోషం అని చెప్పాను నేను. చాలా సంతోషం. మీరు 1 కోటి 2 కోట్ల చర్చికి పునాది వేసిపోయారు, అది కూడా పూర్తయింది అన్నారు. చాలా సంతోషం బిడ్డలారా, చూస్తా కనలారా అని చెప్పాను. అభివృద్ధి చెందాలి కానీ దిగజారుతనం రాకూడదు. దిగజారుతనం ఎందుకు వస్తుందంటే, ధనాన్ని మనం సద్వినియోగం చేసుకోవటం వల్ల. వీడంటాడు చూడండి, ప్రలాపించుడి, మీ ధనము చెడిపోయాను, మీ వస్త్రములు ఏమైనవి చిమట కొట్టినవాయను, మీ బంగారము మీ వెండి ఏమైంది తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉండి అగ్నివలే మీ శరీరములను ఏం చేస్తుంది, తినివేయడం. అంత్యదినములందు ధనము కూర్చుకుంటురి, ఇదిగో మీ కోసిన పనివారికి మీరు మోసము. కోసిన వాడికి, విత్తిన వాడికి, పండించిన వాడికేమో నోట్లో మట్టి కొట్టి తినాలనుకుంటే తిన్నిస్తాడా దేవుడు? ఆయన పని చేస్తాడా? ఆయన అన్యాయస్తుడు కాదు, తీర్పు తీర్చే అధికారి. ఆయన తీర్పు తీర్చే అధికారి. అందుకని ఏమంటాడు తెలుసా, వారి మొర నాకు వినబడింది అంటాడు. అవే మీ 2వ రాకడ సమయంలో మీరు ఈ భూలోకములో నుంచి విడిపోయిన తర్వాత అక్కడ రాయబడ్డ మాటలు చూస్తారా, అవే మిమ్మల్ని కాలుస్తాయి. మీరు సంపాదించుకున్న బంగారం అయ్యా అపరంజం, అయ్యా ఇది అపరంజం. ఎంత కష్టపడి సంపాదించాను, ఎంత కష్టపడి సంపాదించాను. అపరంజమా కాల్చు ఆమెని, అపరంజం అతని కాల్చి, అవే నిన్ను కాల్చేవి, అవే నిన్ను కాల్చేవి. నిన్నే కాదు, నీ సంతానాన్ని కూడా. యెజ్బెల్, నీ సంతానాన్ని నేను ఉండని తెలుసా? నువ్వెందుకంటే అంతకంటే ఎక్కువ అన్యాయం చేశావు, ఎక్కువ ద్రోహం చేశావు, కాబట్టి వాటిని నేను ఉండనీయనన్నాడు. వారిని నేను ఉండనీయను. దేవుడు ఉండనీయనంటే ఎవడన్నా ఉంచుకోగలరా? దేవుడు ఉండనీయనంటే కాలానికి గట్టి కాలం. యెజబెలుని తీసి చదవండి. యెజబెలు చరిత్ర 20 సంవత్సరాలు రాకముందే మొత్తం ముడుచుకుపోయింది చేసిన పని వల్ల. అందుకే అలాంటి వారిని మీరు ఉండనిస్తున్నారు. ఏమంటాడు, ఇంకొక వ్యభిచారం ఉంది. ఒకసారి చూస్తారా, యాకోబు 4:4లో చూడండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునికి, ఈ లోక స్నేహం ఈనాడు చాలామంది లోక స్నేహాన్ని తెచ్చిపెడుతున్నారు. సంఘాన్ని క్లబ్లుగా చేస్తున్నారు, సంఘాన్ని కమ్యూనిటీ హాలుగా చేస్తున్నారు. ఇది పరిశుద్ధ మందిరం అయితే అపరిశుద్ధపరుస్తున్నారు, ఇంటికి వాడుతున్నారు. ఇది దేవుని మందిరం.
మేము ఏలూరులో దేవుని మందిరంలో పక్కన ఇంట్లో ఉండవలసిన వాళ్ళం. మేము పక్కన ఇల్లు కట్టుకున్నాం. మేము ఆ పక్కన ఇంట్లో ఉంటే గ్లాసు కూడా దానియం. ఇక్కడి నుంచి కుర్చీలు వచ్చాయి, చాలా మంట వచ్చింది, చాలా ప్రార్థన చేశారు. నేను కుర్చీలు కొనుక్కున్నా. నా ఇంట్లో మీటింగ్లు జరిగితే తెస్తే బయట వేసుకోవాల్సిందే కుర్చీలు. నా ఇంట్లో నేను ఒక్క వస్తువు తాకన్నారు గుడిది. ఎందుకో తెలుసా? ఏమనుకున్నారు? గుడిలో ఉన్న వస్తువులతో తెచ్చి ద్రాక్షరసం తాగితే ఏమయ్యాడు ఆయన? బెల్జియర్ ఏమైపోయాడు? ఏమయ్యాడు? ఆయన రాజ్యం ఏమైంది? ఆయన తండ్రి ఏమయ్యాడు? వాళ్ళందరూ కూలిపోయారు కదా. అంత పెద్ద రాజ్యం, బబులోను రాజ్యం, చిన్న చిన్న దేవునితో ఆడుకున్న ఆటలకి ఏమైపోయారో తెలుసా వాళ్ళు? ఆఖరికి రాజ్యమే కూలిపోయి పారసిక దేశపు రాజు వచ్చి కోరేసి వెళ్ళాడు. అతడికి ఎన్ని తెలిసి ఏం చేశాడో తెలుసా? దైవభక్తి గలవన వాడయ్యాడు. ఇజ్రాయేల్ని పిలిపించి మీ గుడిగా కట్టుకోపోండి, నేను దేవదారు మాలను ఇప్పిస్తా, అన్ని ఇప్పిస్తా, పర్మిషన్ ఇస్తా. జెరుబ్బాబెల్ నువ్వు దీనికి నాయకుడిగా ఉండు, ఎజ్రా నువ్వు ప్రవక్తగా ఉండు. ఆ పడిపోయిన దేవాలయం మనకు ఆశీర్వాదం కాదు, పోయి దాన్ని కట్టండి అని చెప్పాడు. దేవుని మందిరాలతో ఆడుకుంటే ఎంత కష్టమైందో, అది ఎంత కష్టమైందో ఒకసారి మన జీవితంలో దాన్ని మనం కనిపెట్టాలా, మన జీవితంలో భయపెట్టకుండా ఉండాలా అనేది మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవుని మందిరాలు ఆయన సొంత మందిరాలు. మరి ముఖ్యంగా మన మందిరాలు మనం చూస్తే ఇవన్నీ కూడా దేవుని చేత వాడబడ్డ పిల్లలే అని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇంకొక విషయం, యెజబెల్ 23లో దాని పిల్లలు నిశ్చయముగా చంపెదను. 2వ రాజుల గ్రంథం 9 నుంచి మనం చూస్తే వారి సంతానం ఎట్ట కూలిపోయిందో మనకు అక్కడ రాయబడి ఉంది. ఇక్కడ కూడా స్త్రీలారా నన్ను క్షమించండి, నేను చాలా బాగుంటా, చాలా మంచిగా మాట్లాడతా, నాకేం చెడు ఉండదు, నా బిడ్డలుగా నా సహోదరులుగా చూసుకుంటా. కానీ ఎక్కువగా స్త్రీల వల్ల కుటుంబాలు చెడిపోతున్నాయి. బిడ్డలు మీ చేతికి ఇచ్చాడు దేవుడు. మీరు మాతృమూర్తులు. మీ భర్తలు బయట ఉన్నా మీ బిడ్డల్ని పెంచి పెద్ద చేసి చాకటం మీ వశం అయ్యింది. మీరు మీ చేత వాళ్ళది. మీ ప్రాణాల కంటే మీ బిడ్డలు ఎక్కువ తెలుసా? మీ ప్రాణాల కంటే మీరు బిడ్డలు ఎక్కువ. ఒక చరిత్ర కాదు, నిజమైందే చూశాను నేను. ఒక తల్లి మొత్తం కాలిపోయింది ఉయ్యాల్లో బిడ్డను రక్షించడానికి. ఆయా చెప్పుకొని బతికింది. ఆయన డబ్బులు పంపిస్తూ ఉండేవాడు. ఓ రోజు వచ్చాడు ఏలూరు దగ్గర ఒక పల్లె వాళ్ళది. వస్తే ఒక ఆమె చెప్పింది, ఆయా అంటుంటే, ఆయ కాదురా, నువ్వు ఉయ్యాల్లో ఉన్నప్పుడు ఉయ్యాలంతా తగలబడింది. ఆ తగలబడ్డప్పుడు మీ అమ్మ ఆ బిడ్డను ఎత్తుకొని ప్రాణానికి తెగించి ఎత్తుకొని పరిగెత్తింది. ఆమె చచ్చిపోవాల్సింది. ఆ మచ్చలన్నీ కూడా నీ కోసం కాలిన మచ్చలంటే ఆ పిల్లవాడు కౌగలించుకొని అమ్మను ముద్దు పెట్టుకొని ఎంతసేపు పెట్టుకుంటున్నాడో వాడు. ఇంకా ఆమెను తీసుకొని వెళ్ళిపోయాడు ఊరికి. ఆడబెట్టలా. ఇప్పుడు ఆయా అన్నాడు, ఆయాకు డబ్బులు పంపాడు. తల్లి అంత ప్రేమ, తన ప్రాణానికి ప్రాణం ఇచ్చే ప్రేమ. యెజబెల్ తన సౌఖ్యం కోసం, తన పాపం కోసం, తన విటుల కోసం బిడ్డలని మోసంలోనికి నడిపించి, దరిద్రతలోనికి నడిపించి, పాపంలోనికి నడిపించి వారిని అందరినీ చంపుకోవడానికి ప్రారంభం చేసింది. అందరినీ ఊడ్చేసింది. బైబిల్ ఏం రాసిందో చూడండి. ఇప్పుడు స్త్రీలు జాగ్రత్తగా ఉండటానికి కొన్ని మాటలు మనం చూద్దాం. వివాపక వాక్యం తీద్దామా? 2వ అధ్యాయం 20వ వచనం తీద్దాం, 19వ వచనం తీద్దామా? ఏముందో చూడండి. ప్రతి వీధి మొగల్లో ఆకలి కొన్నవారు వారు మూర్ఛిల్లుచున్నారు. బిడ్డలు ప్రతి ముగుల్లోనికి వెళ్ళి మూర్ఛిల్లుచు ఆకలి కొనేవారుగా పడిపోతున్నారు. కారణం ఎవరు? బాలుడు నడవలసిన త్రోవ వానికి నడపలేదుగా. నువ్వు ఇప్పటికైనా తిన్నావా? ఇంకా ఒక మాట అంటాడు, ఇంకొక కఠినమైన మాట అంటాడు. విలాప వాక్యంలో 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. తల్లులారా ఏమంటాడు చూడండి. తమ గర్భఫలములను ఆఖరిది చదవండి, మొత్తం చాలా టైం అవుద్ది. తమ గర్భఫలములను తామును ఎత్తుకొని ఆడించిన పిల్లలను
మీరు భక్షించుట ధర్మమా? తల్లులు తమ పిల్లలను భక్షిస్తున్నారంట. ఆ పని చేసేది ఎవరో తెలుసా? భూలోకంలో ఒక జంతువు చేస్తుంది ఆ పని. ఒక సర్పం చేస్తుంది. తన పాములు తన బిడ్డలను తాను తినేది సర్పము తప్ప ఎవరు లేదు. ఇది సైతాను సర్పం. ఇది తన పిల్లలను తినేస్తుంది. ఒక్కొక్క పిల్లల్ని నాశనం చేసుకుంటూ వస్తుంది. ఒక్కొక్క పిల్ల జీవితం నాశనం చేసుకుంటూ వస్తుంది. యెజబెల్లాగా మీరు ఉండకూడదు. యెజబెల్ పిల్లల్ని ఎలా పాడు చేసుకుందో, ఎలా తన సౌఖ్యం కోసం వారిని బలి చేసిందో, తన ఆనందం కోసం వారిని బలి చేసిందో, తన యొక్క విషయాల కోసం బలి చేసిందో, అలా మీరు బలి చేయకూడదు. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడ్డ మాట మనం చాలా చక్కగా మన పిల్లల్ని మనం పెంచుకోవటానికి, దైవభక్తిలో పెంచుకోవటానికి మనం ఉండాలి అనేది మనం తెలుసుకోవాలా. యెజబెల్ ఆ విధంగా చేయటం వల్ల ప్రమాదకరమైన స్థితి ఆ కుటుంబానికి దాపరించిందని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ఇంకొక మాట మనం చూస్తాం. ఏం చూస్తామంటే ఈ దాంట్లోనే మీలో ప్రతి వానిపై 23వ వచనంలోనే మీలో ప్రతి వానిపై ప్రతి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాను. ఆయన ఏమంటాడంటే మీ క్రియలకు నేను ప్రతిఫలం ఇవ్వకుండా ఉండను, తప్పకుండా ఇస్తాను. మీ జీవితకాలంలో ఎప్పుడైనా అది అనుభవించక తప్పదు. ఎందుకంటే ఆయన చూచే దేవుడు. ఇతరుల సాక్ష్యంతో ఏం ఆయనకి ఇష్టం లేదు. పాస్టర్ గారు చాలా మంచోడయ్య అని చెప్తే కూడా ఆయన నమ్మడు. పాస్టర్ గారు ఏమై ఉన్నాడో ఆయనకు తెలుసు. ఎవరు రికమెండ్ చేసుకోవడానికి కుదరదు. ఎవరు రికమెండ్ చేయటానికి కుదరదు. చూడండి ఆ మాట ఒకసారి చూడండి. ఏమంటాడు ఈ 23వ వచనాల్లో ఆఖరి భాగం, దాని పిల్లలు నిశ్చయముగా చంపెదను, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడు నేనే అని సంఘం ఏం చేయాలంటే అన్నీ తెలుసుకున్నాను, సంఘములన్నీ తెలుసుకున్నాను. మరియు మీలో ప్రతివాడు వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇవ్వాలి. వాడు చేస్తున్న క్రియలకు తప్పకుండా ప్రతిఫలం ఇవ్వాలి. నోరు కొడతాడు, కడుపు కొడితే. ఒక మనుషుల్ని దూషిస్తే ఆ కుటుంబం దూషించబడుతుంది. శిక్ష తక్కువ కాదు, శిక్ష ఎక్కువ. 23వ వచనంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి దీనికి మనం ఏం చూస్తామంటే న్యాయాధిపతుల గ్రంథం 1:7 తీయండి. ఏముందో న్యాయాధిపతుల గ్రంథం 1:7లో ఏముందో చూడండి. ఆదోని బెజ్జమె అనే ఒక రాజు ఉన్నాడు. ఆయన అందరి బట్టన వేలు చెవులు క్రోపించేసి హింసించేవాడు. అతని గతి కూడా అదే అవుద్ది. అతని గతి అదే అయితే ఒక్క మాట అందులో రాశాడు, నేను చేసినట్లుగా నాకు ప్రతిఫలము ఇచ్చాను. నేను చేసినట్లుగా నాకు ప్రతిఫలం ఇచ్చాను. లేవికాండంలో ఈ వచనం నాకు ఎతికి మీరు ఎప్పుడన్నా చెప్పాలా? ఒక వచనం చెప్తాను లేవికాండంలో, ఆ రెఫరెన్స్ చెప్పను. ఒకడు పొరుగు వాని కలంకము కలుగ చేసిన ఎల్లా వాడు చెప్పినట్లే వానికి చేయవలను. వాడు మనకు చేశాడనుకో, మనం చేయకుండా ఊరుకుండమని చెప్పలేదు ఆయన. వాడు ఏం చేశాడో దానికి ప్రతిఫలంగా నువ్వు కూడా చేయాలి. ఎక్కడుంది? లేవికాండంలో చెప్పాను నేను. అది లేవికాండంలో ఎక్కడుందో మీరు చూసి నాకు చెప్పండి. ఫోన్ చేయండి, లేకపోతే వచ్చేవారు రాసి రెఫరెన్స్ ఇవ్వండి. చాలా చిన్నటి దగ్గర దాన్ని చూసి రాశాను, అందుకోసం అంటే మీకోసం పెట్టాను. కాబట్టి ఆయన ప్రతిఫలం చేయవాడు. ప్రతిఫలం కూడా నీవు నేను చేస్తూ ఉంటే ఆయన ఊరికనే ఉంటాడు, క్రియలు ఊరికనే ఉంటాడు. చూసారా, నాకు అన్యాయం జరిగిందనుకో, నేను న్యాయాధిపతి దగ్గరికి పోయి చెప్పాను అనుకో, తప్పులేదు. ఎంతకాలం ఆ అన్యాయాన్ని భరించలేక నేను చెప్పాను, తప్పులేదు. ఎప్పుడూ నేను కీడు అనుభవించవలసిందేనా? కీడు అనుభవించి దానికి ప్రతిఫలాన్ని చెప్పుకోవచ్చు, కలిగితే చెప్పుకోవచ్చు, ఎవరికైనా చెప్పుకోవచ్చు. అది చేయటంలో తప్పులేదు. ఇంకా చదవండి, చదివి నాకు జవాబు చెప్పండి దానికి.
దాన్ని చేయవచ్చు అని రూఢిగా చెప్తాడు, చాలా రూఢిగా చెప్తాడు. దానికి నువ్వు ప్రతిఫలం తప్పకుండా ఇవ్వవచ్చు. రాజులకు వాళ్ళ చేతనే నేను ప్రతిఫలాన్ని ఇప్పించా, నువ్వు కూడా కమాన్, నువ్వు కూడా చేయవచ్చు, తప్పులేదు అనే దాన్ని మనం ఆ భాగాన్ని చూడండి. అంతరేంద్రియములను పరీక్షించేవాడంట ఆయన. చూద్దామా? కీర్తన 7:9 చూడండి. 7:9 ఏమంటాడు? హృదయములోను అంతరేంద్రియములను పరీక్షించు నీతిగల దేవా. దావీదు ఆయన్ని ప్రార్థన చేస్తాడు. ఆయనకి తెలుసు, నేను కూర్చోటం తెలుసు, నేను లేయటం తెలుసు, నాకు తలంపు పుట్టక ముందే నీకు తెలుసని నాకు తెలుసు అని. ఇక్కడ ఏమంటాడంటే, దేవా నీవు అంతరింద్రియములను పరీక్షించే దేవుడవయ్యా నీవంటాడు. నీవు అంతరింద్రియాలను పరీక్షించే దేవుడవయ్యా అంటాడు. ఈ భాగాన్ని మనం ఇర్మియా గ్రంథంలో చూసినట్లయితే ఇంకా చక్కగా రాస్తాడు. 9వ వచనం తీయండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చూద్దామా? 17:9. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలదు, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియలను ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయములను. అమ్మ, మన దేవుడు ఊరుకుంటాడు అనుకునేరు. ఆయన ఊరుకుంటాడు, మనం చక్కగా దోచుకోవచ్చు. ఆయన ఊరుకుంటాడు, మనం అన్ని పాడు చేయొచ్చు. ఎక్కడ మనం అన్నిటినీ కూడా చిన్న చిన్న వాటిని వేసేసి పెద్ద పెద్ద వాటిని మింగవచ్చు అనుకుంటామేమో. ఆయన ఊరుకున్నాడట. ఆయన ఏం చేస్తాడు చెప్పండి? హృదయములను ఇంకా చదవండి, ఇంకా ఏముందో. ఆయన హృదయములను పరిశోధించేవాడు, అంతరింద్రియములను పరీక్షించేవాడు, న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకున్నవాడు తాను పెట్టిన గుడ్లను కౌదు పెట్టవలే ఉన్నాడు. సగము ప్రాయములోనే వాడు దాన్ని విడవలసి వచ్చును. అట్టివాడు కడపట వాటిని విడుచుట అవివేకం అనబడును. అవన్నీ ఆడబట్టుకుని వాడు పోతాడు. అది ఒక అవివేకం. ఆయన హృదయాంతరంగాలు పరీక్షించే దేవుడు. చూసావా ఎంత భయంకరమో? మన దేవుడు హృదయాలను అంతరంగాలను పరీక్షిస్తాడని దేవుని వాక్యంలో రాయబడటం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రకటనలోకి వద్దామా? ప్రకటన గ్రంథంలోనికి వద్దామా? ప్రకటన గ్రంథంలో 18వ అధ్యాయంలోకి వద్దాం. ప్రకటన 18వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి ఏమని రాయబడిందో. 6-7, 18, 6-7 వచనాలు. వారి క్రియలకు చొప్పున దానికి రెట్టింపు చేయుడి. నేను వాడు చేస్తే ఏం చేస్తారు నాకు? నువ్వు రెట్టింపు చేయుడి. ఇంకా ఏముంది? అతని అని కలిపిన పాత్రలో దాని కొరకు రెండింతలు కలిపి పెట్టుడి. అది నేను రాణిగా కూర్చుండు దానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడను, తన మనసులో అనుకున్నాను కనుక అది తను తాను ఎంతగా గొప్ప చేసుకుని సుఖభోగములు అనుభవించునో అంతగా వేదన దుఃఖము కలుగజేయండి. వేదన దుఃఖము కలుగజేయండి. రెండింతలుగా చేస్తా, ఒకంతగా చేయను నేను, రెండింతలుగా చేస్తా. కానీ మన దేవుడు ఏం చేస్తాడు అంటే తొందరపడి వెంటనే చేయడు అంటాడు. ఆయన ఆ మాటలో 23లో అంటాడు, నా సమయం అంటాడు. తేపకనే సమయం అంటాడు. దేవుడు చాలాసార్లు సమయాన్ని పరీక్షించేవాడు. ఇంకొక వచనం కూడా బైబిల్లో ఎత్తుకండి, ఆదికాండం ఉంటుంది. అమోరీయుల పాపం ఇంకా పూర్తి కాలేదని అట్టే ఉంచాడు. పూర్తి చేయని నేను సంపూర్తి చేస్తా. ఇంకొకటి ఏందో తెలుసా? సొదొమ గొమొర్రా చెడిపోయినప్పుడు ఆయన వెంటనే కాల్చేయలేదు. ఆయన దూత పరిజ్ఞానాన్ని పంపించాడు, అంతా తిప్పాడు, చూశాడు, వాళ్ళు ఎంత భయంకరమైన పాపులు అని తెలుసుకున్నాడు. ఇక ఆయనకి ఏమి కొంచెం కూడా జాలి లేదు, మొత్తం కాల్చిపారేశాడు, మొత్తం కాల్చేశాడు. జలప్రలయం, వారి హృదయాలు చెడిపోయినాయి మొత్తం. రేపు పాపం ఎక్కువైపోతుంది, యుద్ధాలు వచ్చాయి, భయంకరమైన వ్యాధులు, కరోనా లాంటివి వచ్చాయి. కరోనా వచ్చినప్పుడు భలే పశ్చాత్తాపడ్డాం. వారు వచ్చినాక మళ్ళీ మామూలు జీవితం అయిపోయింది.
ఆయన కొట్టే దెబ్బలు బహుళే కఠినంగా కొడుతున్నాడు. అయినా మనం ఆ కఠినమైన దెబ్బల్ని చాలా తేలిగ్గా తీసుకుని మళ్ళీ మన లైఫ్ స్టైల్ని మార్చుకోలేకుండా ఉన్నాం. ఏం చేస్తాడో తెలుసా? ఇక ఆఖరి చేయబోయే ఆయన పని 2 పేతురు పత్రిక 3:10 కాల్చేస్తాడు మనల్ని. ఇది కాల్చబడుతుంది. దేని చేత కాల్చబడుతుంది? ఇప్పుడు చూస్తున్నాం ప్రపంచంలో అగ్ని ఆయన సంపాదించాడు, మనం సంపాదించుకునే అగ్ని ఉంటుంది. మనం దాచిపెట్టుకున్న అణుబాంబులు, మనం దాచిపెట్టుకున్న హైడ్రోజన్ బాంబులు, మనం దాచిపెట్టుకున్న టెక్నాలజీ ఒక్కసారి భూమిని అట్ట కదిలిస్తే చాలు మసైపోతుంది. రాశాడా? ఉందా అక్కడ? అట్లు ప్రభువు దినం తినచ్చు వచ్చును. ఆకాశం మౌనములైపోవును, కాలిపోవును. దేవుని పరిశుద్ధ రాకడ కొరకు కనిపెట్టండి. ఈ దినం ఇంత అయిపిద్దాం. మనకు వచ్చే వారం మనం ఈ తుతైర్య సంఘాన్ని అయిపించేద్దాం. చూసారా బిడ్డలారా? ఆయన చూచే దేవుడు. నువ్వు చేసేదానికి 2 ఇస్తాడు. 1 ఇయ్యడు, 2 ఇస్తాడు. నువ్వు చేసేదానికి 2 ఇస్తాడు. తుతైర్యలో ఉన్న సంఘం ఏమీ చేయలేదు. ఆ సంఘం ఏం చేయలేదు. గుడ్ చర్చ్. కానీ యెజబెల్ ఉండనిస్తున్నారు. యెజబెల్ ఎంత నాశనం చేస్తుందో ఒకసారి చూడండి. సంఘంలో ఎంత నాశనం, ఎంత ద్రవ్యం, ఎంత ఇది. అది దేవుని ప్రవక్తల్ని ఎంత హింసిస్తుంది. అష్టారోధు ప్రవక్తల్ని సాకుతుంది కదా. తన సౌఖ్యానికి సహాయపడే బిడ్డలను కూడా ఎర్రగా పెడుతుంది. బిడ్డలను సైతం ఎర్రగా పెట్టి పాపం చేస్తుంది. ఎంత గుండె! ఆ గుండెని ఏం చేస్తాడు ఆయన ఏమి చేయడానుకోకూడదు. బిడ్డలారా, జాగ్రత్త పడదాం. మన దేవుడు ఎంత ప్రేమ గలవాడు దేవుడా! ఆయన ప్రేమ అనంతమైంది. ఆయన ప్రేమ అధికమైంది. ఆయన ప్రేమ ఎన్ని తప్పులు చేసినా ఇప్పటికైనా మారు మనసు పొందంటాడు. ఆయన ప్రేమలో ఉండే ఒక గుణం ఏంటంటే, నీవు నేను చచ్చిపోకముందు ఇప్పటికైనా ఈ స్థితిలోనైనా నువ్వు మారు మనసు పొందు. నువ్వు మారు మనసు పొందకపోతే ఇంకా ఏంలే, నా ప్రభావం చూస్తావు అంటాడు ఆయన. 2 చేయగలిగిన దేవుడు ఆయన తలంచుకుంటే ఏదైనా చేయొచ్చు. నేను తలంచుకుంటే ఏదైనా చేస్తాను నేను. కానీ ఆయన తలంచుకుంటే ఏం చేస్తాడో మనకు తెలుసు. దేవునికి భయపడదాం. తల ఉంచుదామా? దేవునికి భయపడదాం. దేవుని మందిరం పరిశుద్ధమైందని తలంచుదాం. దీన్ని అన్యాక్రాంతగా వాడకూడదు. ఇది పరిశుద్ధమైన మందిరం. మిషనరీలు పరిశుద్ధమైన మందిరాలుగా కట్టారు. వాళ్ళు ఇక్కడ ఏం పెట్టుకోలేదు, వాళ్ళ సొంతం ఏమి వాడలేదు. పరిశుద్ధమైన మందిరాలు. బైబిల్ గ్రంథం పరిశుద్ధమైన గ్రంథం. దాంట్లో ఏమి కలపలేము, పెట్టకథలు కలపలేము, ఆశయాలు కలపలేము. ప్రార్థన. పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు నాయన. నీ పరిశుద్ధ మందిరాన్ని పరిశుద్ధంగా ఉంచగలగటానికి, ఆ మందిరంలో వచ్చే ఒరుబడిని నీ కొరకు చేయటానికి, ఏది ఇందులో నుంచి మేము దోచుకున్న దానికి కర్త తండ్రి. ఇది గంధర్వంలో ప్రతి బిడ్డ కూడా నీ ఆశీర్వాదాలు పొంది భూలోకంలో వర్ధిల్లాల తండ్రి. ఏమీ లేని దగ్గర ఎంత పంట పండించామో చూసాం. ఏమీ లేని దగ్గర ఎంత విస్తారంగా రప్పించావో చూసాం. అంత విస్తారంగా ప్రతి కుటుంబం పడగలగటానికి, వారికి నీ భయం, నీ సంతోషం కలిగి ఉండటానికి సహాయం చేయండి. బిడ్డలు మీరిచ్చిన వారు తండ్రి, వారిని భక్షించకూడదు, వారిని రక్షించాలి. ఆ రక్షించగలిగే తలంతు మా తల్లులకు దయచేయండి. బిడ్డలు కూడా మాట వినగలిగే స్థితి వారికి దయచేయండి. ఏదన్నా పొరపాటు ఉంటే నీ పాదాల దగ్గర ఒప్పుకొని వాటిని సరిచేసుకోవడానికి నువ్వు ప్రేమగలవాడవు. ఇప్పుడు కూడా రమ్మంటున్నావు. రండి అంటాడు. ప్రయాసపడి భారం మోసుకొచ్చిన వారులారా నా యొద్దకు రండి అని పిలిచే నీ పిలుపులో
ఎంత అద్భుతమైన ప్రేమ ఉంది, ఎంత ఆశ్చర్యకరమైన ప్రేమ ఉంది, ఎంత అలసిపోని అవధులు లేని నీచురాలమైన మా మీద నీకున్న ప్రేమ. తప్పిపోయిన కుమారుడు సమస్తాన్ని, ధనమంతా, నీ ఆస్తి అంతా పాడు చేసి దుర్వ్యాపారానికి వాడిన కౌగలించుకున్న ఆ గొప్ప ప్రేమ ఎంత గొప్పది. ఆ ప్రేమను తలంచుకొని నీ దగ్గరికి రాగలుగుటకు కృప చూపమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.